గురు శుక్రుల కలయికతో ఈ 5 రాసుల వారికి పుష్కలంగా లక్ష్మీదేవి ఆశీస్సులు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక ఎంతో ముఖ్యం. ప్రస్తుతం గురుగ్రహం మీనరాశిలో ఉన్నాడు. మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 2 గ్రహాల కలయికతో గురు ఆదిత్య యోగం ఏర్పడనుంది. మేషరాశి వారికి గురు ఆదిత్య యోగం విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరికి సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి విజయం మీదే. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి కలిసొచ్చే కాలం రాబోతుంది. గురు ఆదిత్య యోగం వల్ల వీరి కెరీర్ దూసుకు వెళ్ళిపోతుంది. వ్యాపారాల్లో మంచి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారి తండ్రి లేదా పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి నిర్ణయాత్మక శక్తి బాగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కలయిక ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు చేసే దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత విద్య చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు వేగంగా సాగుతాయి. అదృష్టం ఈ రాశివారి వెంటే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే కాలం ఇది. ఈ యోగం వల్ల వారు శుభవార్తలు వింటారు. పిల్లలకు విద్యకు సంబంధించి గుడ్ న్యూస్ తెలుస్తుంది. పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు పొందుతారు. కళలు, రచన లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కీర్తి బాగా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీనరాశి గురు ఆదిత్య యోగం మీనరాశిలోనే ఏర్పడుతుంది. సొంత రాశిలోని యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. గురు ఆదిత్య యోగం వల్ల ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. సమాజంలో నాయకుడిగా వీరి పేరు ఎదుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.